మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 18001112356కి కాల్ చేయండి, లేదా 011229011701కి మిస్ కాల్ ఇవ్వండి. ఈ చిత్రంలో పాత్రలు మరియు సన్నివేశాలు కేవలం చెడు వ్యసనములతో నశించిపోతున్న వారి కొరకు మాత్రమే ఉద్దేశించినవి. ఈ చిత్రం తీయుటకు మాకు ఎటువంటి అనుభవము, జ్ఞానము లేదు, కానీ కేవలం దేవుని యొక్క కృప సహాయముతో దేవుని మహిమ నిమిత్తము తీయబడినది మాత్రమే. మహాగణుడు మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రియ దైవజనాంగమా, మరి మీ మధ్యలోనికి తప్పిపోయిన కుమారుడు అనేటువంటి స్కిట్ని ప్రజెంట్ చేస్తూ మరి గాస్పల్ టీం బృందం అంతా కూడా మీ మధ్యకి తీసుకొని రావడం జరుగుతూ ఉంది. మరి దేవుని రక్షణ పిలుపుని అందుకుని ఘనమైన పరిచర్య చేసి స్వార్థిక సేవ చేసి అనేక మంది సేవకులను, ఉపదేశకులను, ప్రవక్తలను, స్వార్థికులను, కాపర్లను సిద్ధపరిచి మరి శిష్యత్వ పరిచర్యను ఘనమైన రీతిలో నిర్వహించి అనేక మంది శిష్యులను తయారు చేసి మరి రాష్ట్రాల వారీగా, గ్రామాల వారీగా, జిల్లాల వారీగా, పట్టణాల వారీగా పంపించి ఘనమైనటువంటి పరిచర్య జరిగించినటువంటి మా ఆత్మీయ సేవకులు పాస్టర్ మానిల్ గారు దేవుని పిలుపుని అందుకొని ఆయన దగ్గరికి వెళ్ళే చివరి క్షణం వరకు కూడా ఘనమైనటువంటి పరిచర్య జరిగించడం జరిగింది. అహర్నిశలు మరి ఆ యొక్క శిష్య బృందంలో నుంచి వచ్చినటువంటి ఒక ఆణిముత్యమే ఈరోజు మీకు ఈ యొక్క స్కిట్ని ప్రజెంట్ చేస్తున్నటువంటి దేవుని సేవకురాలు మరి రూతమ్మ గారు. వారు మరి వారి యొక్క బృందం, స్వార్థిక బృందం అంతా కలిసి ఇంత చక్కటి స్కిట్ని మీ కొరకై రెడీ చేసి తీసుకొని రావడం జరిగింది. మరి ఇంత గొప్ప పరిచర్యను చేసి దేవుని సేవలో ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని కనపరిచిన మా ఆత్మీయ సేవకులు పాస్టర్ ఇమ్మానుయేల్ గారికి ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు అనేటువంటి ఇంత మంచి స్కిట్ని ప్రజెంట్ చేస్తూ, అంకితం చేస్తూ మీ మధ్యకి ఈ యొక్క స్కిట్ని మేము తీసుకొని వస్తున్నాం. దీన్ని చూడండి, ఆదరించండి, అందులో ఉన్న నీతిని మీరు తెలుసుకునండి, మాదిరికరమైన జీవితంతో బ్రతుకులు మార్చుకోండి, యోగ్యకరమైన జీవితాలను మీరు సంపాదించుకోండి. దేవుడు అటువంటి కృప మీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్రమమైన రీతిలో పెంచాలనుకుంటారు, కానీ మన పిల్లల చుట్టూ ఉండే చెడు సహవాసం వలన తల్లిదండ్రుల్ని ఎదిరించి ఏదో సాధిద్దామనుకుంటారు, కానీ చివరికి ఏమీ సాధించలేని స్థితిలో ఉంటారు. అంతేకాక చెడు వ్యసనాలకు బానిసులై తమ శరీరాన్ని, వారి ఆస్తిని కోల్పోయి బాధలో ఉన్నవారి కొరకు తీయబడినదే ఈ చిత్రం.
విద్య కాఫీ తీసుకురామ్మా. సరేనండి. అండి, కాఫీ తీసుకోండి. కూర్చోమ్మా. పెద్దోడేడే? పొలంలోకి వెళ్ళాడండి. మరి చిన్నోడు? తెలీదండి ఎక్కడికి వెళ్ళాడు. ఉదయం నుంచి ఇంటికి రాలేదు. ఏ మమ్మీ? చిన్నోడా, ఇప్పుడు వరకు ఎక్కడికి వెళ్ళావమ్మా? ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాను నాన్నగారు. అదేరా, ఫ్రెండ్స్ తో వెళ్ళానన్నావు కదా, ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి వెళ్ళాను నాన్న. అది కాదు నాన్న, మనం ఎంజాయ్ చేయకూడదు కదా. అన్నీ చూడు, పొలం పనులకి వెళ్ళి కష్టపడతా మన కోసం ఎంతో కష్టపడుతున్నాడు అన్నయ్య. అన్నీలా కాకుండా మంచిగా చదువుకొని మంచిగా భవిష్యత్తులో నిలబడాలని మా కోరిక. తండ్రి ఎన్ని మాటలు చెబుతున్నా కుమారుడు మాత్రం తండ్రి మాట వినకుండా మళ్ళీ మరుసటి రోజు తన స్నేహితులను కలవడానికి వెళ్తాడు. ఆకాశ్ వెళ్ళాడురా, కనబట్టలేదు. ఆకాశ్ హైదరాబాద్ వెళ్ళిపోయారా? హేమంత్ కూడా వచ్చినట్టున్నాడు, పండగకి కనబడ్డా? ఏం తెలియదురా. హాయ్ రా మామ. హాయ్ రా మామ. హాయ్ రా మామ. ఎప్పుడు వచ్చారా? నేను మొన్న వచ్చాను రా. ఎలా ఉన్నావు? బాగున్నావా? నువ్వు వచ్చావు, ఆకాశ్ వెళ్ళాడురా. ఆడికి సెలవులు లేవరా, అందుకే నేను వచ్చాను. హేమంత్ గడు కాదురా, నిఖిల్ కూడా వస్తాడు చూడు. ఆడు బాగా డబ్బు ఉన్నవాడు, సౌండ్ పార్టీ. ఈ రోజు వేద్దాం ఆడ మేము స్కెచ్. అయితే ముగ్గురం ఆడ బొరమే చేస్తాం. అయితే ఓకే. హాయిరా మామా. హాయిరా మామా. చేస్తున్నారా? చేయలేదురా, ఖాళీయరా. నువ్వు ఎప్పుడు వచ్చారా మామా? మార్నింగ్ వచ్చాను రా. నువ్వు వచ్చావు, ఆకాశ్ కూడా రాలేదారా? ఆడికి పని ఉందంటరా, అందుకే రాలేదు. నేను వచ్చాను. అరే నిఖిల్, హేమంత్ కూడా వచ్చాడు కదరా, సినిమాకి వెళ్దాం. మామా, నేను కాలేజ్కి వెళ్ళాలిరా. నేను వచ్చిన తర్వాత కాలేజ్కి వెళ్ళాం ఏంట్రా? సినిమా పోదాం పదండి. సినిమాకి వెళ్ళిపోదాం పదండి. పదండ్రా, సినిమా టైం అయిపోతుంది. పదండ్రా 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 పదండ్రా. సూపర్ రా, సినిమా అయితే హైలైట్ రా. సరేరా, బాయ్ రా, చిన్న పని ఉంది, పండటికి వెళ్ళి. సరేరా, బాయ్ రా. లోక స్నేహాన్ని అలవాటు చేసుకున్న కుమారుడు రోజు తన స్నేహితులతోనే ఉండటానికే ఇష్టపడతాడు. మళ్ళీ స్నేహితులను కలవడానికి వెళ్తాడు. ఎరా మామ, నేను సినిమా బాలే ఉంది కదరా? బాగుందిరా. ఈసారి ఎక్కడికి వెళ్దాం రా? ఈసారి ఎక్కడికి వెళ్దాం అన్నా మన దగ్గర డబ్బులు లేవురా. సరే మరి అలారా, బిజినెస్ పెడదాం అని చెప్పి ఆడి దగ్గర డబ్బులతో జల్సా చేద్దాం రా. ఆడ ఆస్తి తెమ్మని చెప్పి ఆడికి మాయమాటలు చెప్పి ఆ డబ్బులతో జల్సా చేద్దాం రా. సౌండ్ పార్టీ దగ్గర? అవును, ఇక్కడ ఆడికి చెప్పాను రా ఈ ప్లేస్కి రమ్మని, వస్తాడు ఇప్పుడు. హాయ్ రా మామ. హాయ్ రా. హాయ్ నిఖిల్. రా, నీకోసమే మాట్లాడుకుంటున్నాం, కూర్చో.
ఏ నిఖిలు చెప్పరా, బిజినెస్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారా? ఏ బిజినెస్ రా? ఇంకా ప్లాన్ చేయలేదు, మనీ సెట్ అవ్వలేదు. మనీ సెట్ అయితే ప్లాన్ చేస్తున్నాను. టెన్షన్ ఎందుకు మామ, మా ఇంటి కూడా గొడవపడి నా హోటల్లోనే తెచ్చేస్తాలే. మీరు చేయండి, అన్ని తెమ్మను. నువ్వేం చేస్తావురా? నేను తెచ్చేస్తాను రా. నాతో గొడవపడి నా వాటా నేను తెచ్చేస్తా. ఓకే రండిరా. నాన్నగారు, నాన్నగారు చెప్పరా. ఆస్తిలో నా వాటా నాకు ఇచ్చాను నాన్నగారు. ఎందుకు నాన్న? దూరంగా వెళ్ళి బిజినెస్ చేసుకుంటాను నాన్నగారు. ఏంటి బాబు, బిజినెస్ చేసుకోవడానికి మనకు బోల్డెన్ కంపెనీలు ఉన్నాయి కదా, ఏదో ఒక కంపెనీ చూసుకోవచ్చు కదా, దానికోసం ఆస్తి పేపర్లన్నీ ఎందుకు? అవన్నీ కాదు నాన్నగారు, నా ఆస్తి నాకు ఇచ్చేయండి. అర్థం కాదురా. కొట్టకండి, నాన్నగారు చెప్పినట్టు వినొచ్చు కదరా. అవేవి కాదమ్మా, నా వాటా నాకు ఇచ్చేయండి. విజయ, వీళ్ళు మనం చెప్పినట్టు ఆలోచించడు కానీ వీళ్ళ ఆస్తి పేపర్ తీసుకురా. ఇదిగోండి ఆస్తి పేపర్లు. ఇదిగోరా నీ ఆస్తి పేపర్లు. నువ్వు ఎప్పటి నుంచో ఇలాంటి పని చేస్తావని నాకు తెలిసి నీ పేరు నా ఆస్తి పేపర్లు రాసించాను. ఇదిగో నీ సావు నువ్వు సావు. బాధపడుకు విజయ, దేవుడు ఏదో ఒక రోజు మరలా మన కుమారుని మన దగ్గరికి తీసుకొస్తాడు. దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. చిన్నోడా చిన్నోడా వెళ్ళకరా, చిన్నోడా వెళ్ళకరా, ప్లీజ్ రా. వెళ్ళకరా చిన్నోడా, వెళ్ళకరా వెళ్ళకరా. చిన్నోడా ప్లీజ్ రా, చిన్నోడా ప్లీజ్ రా, చిన్నోడా ప్లీజ్ రా, వెళ్ళకరా ప్లీజ్. విజయ రా విజయ. ఈ రోజు నిఖిల్ కూడా ఆస్తి పేపర్లు తెస్తానన్నాడు రా. మనం బిజినెస్ పెడదాం అనుకున్నాం కదరా, దానికి తెస్తానన్నాడు రా. తెస్తే వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. అమ్మా ఇంట్లోంచి వచ్చేసాను రా. ఓకే వెళ్ళిపోదాం అయితే, పదా వెళ్ళిపోదాం. తనకొచ్చిన ఆస్తి పత్రాలను తీసుకుని తన స్నేహితులను కలిసి ఆస్తి పత్రాలను డబ్బుగా మార్చడానికి సిటీలో ఉన్న వ్యాపారస్తుడికి ఫోన్ చేసి డబ్బుని సిద్ధపరచమని చెప్పి తన స్నేహితులతో బయలుదేరుతాడు. హాయ్ సార్. హాయ్ బ్రదర్, రండి కూర్చోండి. హాయ్ సార్. ఇదిగో సార్ చూడండి. మీరు ఫోన్ చేశాక నేను అమౌంట్ రెడీ చేశాను. మరొకసారి ఆలోచించుకోండి. ఆస్తిని మొత్తం నాకు సేల్ చేస్తున్నారు, మరలా మీకు తిరిగి ఇవ్వడం కుదరదు. ఓకే సార్, నాకు డబ్బు చాలా అవసరం, మరలా మీ దగ్గరకు వచ్చే అవసరం ఉండదు. ఓకే అమ్మా. ఓకే సార్. ఓకే అమ్మా, మంచిదే. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. ఆస్తిని డబ్బుగా మార్చుకొని చెడు వ్యసనములకు బానిసవుతున్న కుమారుడు. ఆర్డర్ చెప్పరా భయ్యా. ఏ జంబో ప్యాక్ అన్న, త్వరగా తీసిరండి అన్న.
Cheers. అరే బిల్ పే చేశారా? అరే మామ ఆడి దగ్గర డబ్బులు అయిపోతున్నాయి కదరా. అయిపోయినారా? ఉన్నది చెప్పు తాగా, అయిపోతే తోసేద్దాం అంతే. అంతేలే. అదేట్రా మామ ఎవరన్నా తోసేద్దాం అంటున్నారు? అదేం కాదురా. కాదురా మామ, నేను ఇంటికా నుంచి ఎప్పుడనగా డబ్బులు తెచ్చాను రా. బిజినెస్ అన్నారు, అది అన్నారు. బిజినెస్ ఏం ప్లాన్ చేయలేదు ఏమ్రా, డబ్బులన్నీ అయిపోతున్నాయి రా. టైం ఉంది కదరా, ప్లాన్ వేద్దాం, పెద్ద బిజినెస్ చేద్దాం, డబ్బులు ఎక్కువ వస్తాయిరా. ఓకేరా మామ. ఓకే పదండ్రా వెళ్దాం. అరే నిఖిల్, ఈరోజు ఆకాష్ కూడా వస్తానన్నాడు రా, అందరం బీచ్ కి వెళ్దాం. ఓకేరా? నాకు అవదురా, ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, నేను వెళ్ళాలి. సరేరా, వెళ్తాను. బాయ్ రా. ఓకే బాయ్ రా. ఓకేరా? ఓకేరా. మనం బీచ్ కి వెళ్దాం రా. ఓకేరా మామ, బీచ్ కి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేద్దాం రా. సరేరా, ఆకాష్ కూడా వస్తాడు కదా, అప్పుడు వెళ్దాం. ఓకేరా? ఓకేరా. హాయ్ రా మామ. అయిరా. ఎప్పుడు వచ్చారా? ఏంట్రా సంగతులు, బాగున్నారు అందరూ? ఏం లేదు, బాగానే ఉన్నారు. బీచ్ కి వెళ్దాం. వెళ్దాం రా, ఫుల్ చిల్ అవుదాం. ఓకే, ఫుల్ చిల్ అవుదాం. ఓకేరా? ఓకేరా.
వ్యాపారం చేద్దామని వచ్చిన కుమారుడు దానిని మరచి స్నేహితులతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ డబ్బునంతా ఖర్చు పెట్టేశాడు. ఇప్పుడు ఈ కుమారుడు పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. అరే మామ అడితే డబ్బులు అయిపోతుంటున్నాయి కదరా. అయిపోయిరా, డబ్బులు ఉన్నంత వరకే ఫ్రెండ్షిప్ అంటే తోసేద్దాం అంతే. అంతేరే మామ. మామ నీ ఇంటికి తెచ్చిన డబ్బులు మొత్తం అయిపోయారా? బిజినెస్ అన్నారు, అది అన్నారు, డబ్బులన్నీ అయిపోయారా? డబ్బులు అయిపోయా? డబ్బు ఉంటేనే రా, నువ్వు మా ఫ్రెండ్ వే. డబ్బులు లేకపోతే నువ్వు వద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు. దుబ్బే వద్దురా, నువ్వు వద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు. వెళ్ళిపోరా, వెళ్ళిపోరా, వద్దు. అరే మామ, నన్ను వదిలేసి వెళ్ళకండిరా. మిమ్మల్ని నమ్మి మా తల్లిదండ్రులు వదిలిపెట్టి వచ్చాను. నన్ను మోసం చెయ్యకండిరా. అయ్యో అరే మామ, నన్ను వదిలిపెట్టి వెళ్ళకండిరా. మాటవే మామ, అంతటిని అరే పెట్టుకున్నానయ్యా. ఎంతో బాధ పెట్టి ఉన్నాను. ఇప్పుడు నా మొహం నా తల్లిదండ్రులకి ఎలా చూపెట్టుకోవాలి? అయ్యో దేవుడా. అమ్మా, ఆకలి. అయ్యా 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 అయ్యా, చాలా ఆకలిగా ఉందయ్యా. ఏదన్నా పని ఉంటే చెప్పండి అయ్యా. ఇక్కడ పని ఏమలేదు బాబా, వెళ్ళిపో. అమ్మా అమ్మా, ఆకలి. అమ్మా, ఆకలి. అయ్యా, ఏమన్నా పని ఉంటే చూడండి అయ్యా. పని లేదు, ఏమి లేదు, పో బయట పో. అయ్యా అయ్యా, అమ్మా అమ్మా అమ్మా, ఆకలి. ఆకలి అమ్మా, ఆకలి. అమ్మా అమ్మా, ఆకలి. ఉండలేకపోతున్నానమ్మా, ఆకలి. అయ్యా అయ్యా అయ్యా,
మీ దగ్గర ఏమన్నా పని ఉంటే ఇప్పించండి అయ్యా. మా దగ్గర అంటే పందులు మేపడమే ఉంది. మేపుతానయ్యా. మేపుతావా? అయితే మరి రోజు ఉదయాన్నే పందులను ఇలా తీసుకొని వెళ్ళి మేపుకొని రావాలా? అలాగేనయ్యా, అలాగేనయ్యా. అయితే జాగ్రత్త అయితే పందులు. మా తండ్రి ముందే చెప్పాడు, నేనే వినలేదు. అయ్యో, ఇందులో నా వాటా నాకు ఇచ్చాను నాన్నగారు. ఎందుకు నాన్న? దూరంగా వెళ్ళి బిజినెస్ చేసుకుంటాను నాన్నగారు. అదేంటి బాబు, బిజినెస్ చేసుకోవడానికి మనకు బోల్డ్ అని కంపెనీలు ఉన్నాయి కదా, ఏదో కంపెనీ చూసుకోవచ్చు కదా, దానికోసం ఆస్తి పేపర్లన్నీ ఎందుకు? అయ్యో, నేను ఆకలితో చచ్చిపోతున్నాను. నా తండ్రి ఇంట అనేక మంది సమృద్ధిగా అన్నం తింటున్నారే. నేను మరలా నా తండ్రి దగ్గరకు వెళ్ళి నీ కొడుకుని అనిపించుకునడం నాకు అర్హత లేదు తండ్రి. నా తండ్రి దగ్గరకు వెళ్ళి నీ పనివారిలో ఒక పనివారిగా నన్ను చేర్చుకోమని బ్రతుములు ఆడుకుంటాను. నా తండ్రి దగ్గరికి నేను తిరిగి వెళ్ళిపోతాను ఇంకా. నా కుమారుల్లాగా ఉన్నాడే. బాబు, చిన్నబాబు, బాబు, బాబు. బాబు, అయ్యో నా తండ్రి, నేను పరలోకమునకు నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు నేను యోగ్యుడను కాను. నీ పనివారిలో పనివారిగా చేర్చుకో తండ్రి. బాబు, ఎలాగున్నవాడు ఎలాగైపోయావురా?
రే సుబ్బారావు, ఎల్లారావు, ఇలా రండి. చెప్పండి బాబు గారు. రే, మన చిన్నబాబు గారు వచ్చారురా. లోపలికి వెళ్ళి ప్రశస్త వస్త్రము, ఉంగరము, చెప్పులు తీసుకురండి. అలాగే బాబు గారు. మీరు వెళ్ళి ప్రభువును దూరం తెచ్చి వధించండి, మనం తిని సంతోషపడదుము. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతుకును, తప్పిపోయి దొరికిను. సరే, మీరు వెళ్ళి సిద్ధపరచండి. సరే బాబు గారు. ఓకే, రైట్. సుబ్బారావు, చెప్పండి బాబు గారు. ఏంటి ఎడవాడంతా? చిన్నబాబు గారు వచ్చారు బాబు గారు. తండ్రి గారు విందు చేయిస్తున్నారు బాబు గారు. ఓహో, అలాగా, సరే. తండ్రి, ఇన్ని సంవత్సరములు నిన్ను సేవిస్తున్నాను, ఈనాడు నా స్నేహితులతో సంతోషపడినట్లు ఒక్క గొర్రె పిల్లనైనా ఇవ్వలేదు. ఇప్పుడు నీ ఆస్తిని స్నేహితులతో తిని పాడు చేసిన నీ కుమారుడు రాగాలనే వాని కొరకు కవ్వుని దోరను వధించితివి. కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో ఉన్నావు, ఇవన్నీ నీవే. నీ తమ్ముడు తప్పిపోయి దొరికాడు. వీడి కొరకు యేసు ప్రభుని రోజు ప్రార్థిస్తున్నాను. ఆయన నా మనం ఆలకించి నా కుమారుడిని రక్షించును. అందుకు మనందరము సంతోషించుదాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూశారు కదా ఎంతవరకు తండ్రి తన కుమారుని ఎంతో ప్రేమించి తనకు కావలసిన సమస్తాన్ని సమకూర్చాడు. కానీ కుమారుడు మాత్రం లోకానుసారమైన జీవితానికి బానిసై వ్యర్థమైన వాటి యందు మనసు నిలిపి తండ్రితో గొడవపడి తన ఆస్తిలో భాగమంతటిని తీసుకుని దుర్వ్యాపారాలతో ఆస్తినంతా పాడు చేసి సర్వం కోల్పోయి కనీసం తినడానికి తిండి లేక మరలా తండ్రి వద్దకే తిరిగి వచ్చాడు. తన కుమారుడు రాక కొరకు తండ్రి ప్రతిరోజు ఎదురు చూస్తున్నాడు. కుమారుడు రాకతో తండ్రి సంతోషంతో కుమారుడిని ఎత్తుకొని
ముద్దు పెట్టుకొని విందు చేయించాడు. అదే రీతిగా మన పరలోకపు తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను సృష్టించి మనల్ని ప్రేమించి మన కొరకు సమస్తాన్ని సమకూర్చారు. ఆ చిన్న కుమారుని వలె మనము కూడా పరలోకపు తండ్రి అయిన యేసుక్రీస్తు వారిని విడిచి లోకానుసారమైన జీవితానికి గురై యేసయ్య మనకిచ్చిన శరీరాన్ని సమస్తాన్ని పాడు చేసుకుని అభాగ్యులమై ఉండగా యేసయ్య ప్రతిదినము మన కొరకు చేతులు చాచి దినమెల్లా ఎదురు చూస్తున్నాడు. ఆ కుమారుడు మరలా తన తండ్రి దగ్గరకు వెళ్ళిన రీతిగా మనం కూడా మన సృష్టికర్త అయిన యేసయ్య దగ్గరకు వచ్చి మన పాపములను మనం ఒప్పుకొనని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మనం చేసిన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రియ దేవుని బిడ్డలారా, మన సృష్టికర్త అయిన దేవుడు మనలను పుట్టించి ప్రేమించి సమస్త ఈవులను మన కొరకు ఏర్పాటు చేయగా మనము సృష్టికర్త అయిన దేవుడిని మరిచి మన సొంత ఆలోచనలతో త్రాగుడు, సిగరెట్టు, గంజాయి, చుట్ట, బీడి, వ్యభిచారం, పేకాట, వ్యసనముల బారిన పడి మన శరీరాన్ని మన సంపదను నాశనము చేసుకున్నామేమో. ఈ రోజు మనలాంటి వారి కొరకే ఈ చిత్రం. రండి, సృష్టికర్త అయిన యేసు యొద్దకు విడుదల పొందండి, రక్షింపబడండి.